వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. హైదరాబాద్ లోని శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ను సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. 106 స్టాల్స్తో నడిచే ఈ నైట్ బజార్లో పూర్తిగా డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల నేతృత్వంలో మహిళలకు 13 రకాల వ్యాపారాల్లో మెలకువలు నేర్పించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. తాజాగా సోలార్ విద్యుత్ రంగంలో పలు కాంట్రాక్టర్లు కూడా మహిళల వ్యాపారవేత్తలకు ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. యావత్ మంత్రి మండలి మొత్తం కూడా వారి అవసరాల నిమిత్తం తీసుకున్నటువంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు సంతోషంగా చేసుకున్నటువంటి సంబరాలు. మా హౌసింగ్ శాఖ మార్చిలో శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే శాఖ అధికారులు చెప్పినట్టుగా ప్రతి జీవికి ఒక గూడు అవసరం. అట్లాగే మనుషులకి మరీ ముఖ్యంగా అవసరం. ఇల్లు అనేది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత బాధనో, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి అందరికీ వాళ్ళకి కూడా అంతే బాధ. ఈరోజు మనం చేసేటువంటి ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా ఈరోజు మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, అట్లాగే నేను సిఆర్పి లీడర్గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసినప్పుడు కానీ, ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజెప్పి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకటానికి. ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళం మేము పోరాడాం. కానీ మా అవసరాలు కానీ మా ఆత్మగౌరవం కానీ ఏమాత్రం తీర్చకుండా 10 సంవత్సరాలు మా ఆస్తుల్ని, వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, పేదల ప్రభుత్వంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి వినిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు పనిచేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడేది వారేనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని భావించవద్దన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 8 గంటల తర్వాత ఆయన పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చెబుతున్న మార్పు, నిర్బంధాలు, అక్రమ అరెస్టులు రాజ్యాంగ ఉల్లంఘనేనని ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని విమర్శించారు. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో కాకుండా గాంధీ భవన్లో తయారవుతున్నాయని ఆరోపించారు. అర్ధరాత్రి పూట గిరిజనుల మీద దాడి చేసి ఈ రోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేలతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ
పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. చట్టం శాశ్వతంగా ఉంటుంది, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. ఒక సాడిస్టిక్ ప్రెషర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన ఒక పగ, ప్రతీకారంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి. ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో ఒక సాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది. అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు మళ్ళీ అదే రకంగా అంటే బీఆర్ఎస్ కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఒక పగతో, ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది. ఎక్కడ ప్రజాపాలన? రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణ జరుపుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు 1,20 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగిందని వెల్లడించారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాలో కొందరు సీనియర్ అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్ లో అణువణువు తనిఖీ జరుగుతోందని చెప్పారు. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక ఉక్కు పాదంతో, జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని మొన్న క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన, పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం. 1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నుల బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందని అదొక స్మగ్లింగ్ డన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి, విలువైన సమాచారం అందించండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి, మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే. ప్రభుత్వ వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఈ రోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 10,59,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇదొక రికార్డు. గత 10 రోజుల్లోనే 6,63,000 మెట్రిక్ టన్నులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ధాన్యం కొనుగోలు చేసింది. ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి, తెలుసుకోండి వాస్తవాలు ఏంటో. ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం
2092 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఈ వివరాలు. 161,489 మెట్రిక్ టన్నులు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. విజయనగరం జిల్లాలో 210 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 54,663 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. 24 గంటల లోపే 2,280 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం. ప్రస్తుతం స్టెల్లా షిప్లో ప్రతి బస్తా చెక్ చేసే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేశాం. కమిషనర్ గారు ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు. తప్పకుండా లోతుగా దాంట్లో వెళ్తాం. మలయాళీలు స్వతహాగా కష్టపడే తత్వం కలిగిన వారని, ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా కేరళ వారు ఉంటారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు అన్నారు. అమెరికా వంటి దేశాల్లో కేరళ పారిశ్రామికవేత్తలను చూసినప్పుడు ఈ విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. కేరళలో పెట్టుబడులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టగలిగే శక్తి ప్రతి ఒక్క మలయాళీలోనూ ఉన్నదని ప్రశంసించారు. కొచ్చి నగరంలో నిర్వహించిన టైకాన్ కేరళ అవార్డుల ప్రధానోత్సవంలో కేటీఆర్ మాట్లాడుతూ కేరళలో పెట్టుబడులకు దోహదం చేయడంలో టైకాన్ కేరళ ప్రతినిధులు నిర్వాహకులుగా చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు. ప్రతి అంశంలోనూ రాష్ట్రాల మధ్య పోలిక అవసరం లేదని పేర్కొన్నారు. Impressed with the kind of advancements Kerala has made in terms of human development indices. And over the years, again, when Kerala branded itself as God's own country and has really disrupted the way we market our state for tourism, again, it set a benchmark. Now, there's no reason why a state like Kerala, which consistently has topped in the past on human development indices, has disrupted in the way it presented itself to the world, there's no reason why it cannot once again reinvigorate, reinvent, reorient, and rethink its strategy in terms of accomplishing the much needed entrepreneurial ambitions of the entrepreneurs here. I do understand that there are inherent limitations. I do understand that there are challenges. But the fact is, Keralites, Malayalis have done exceptionally well across the world. You know, today, if you look at the Middle East, the Gulf, you would run into pretty much, I think every third or second Indian you would run into is a Malayali. So the kind of entrepreneurial spirit, the kind of talent that we see in Malayalis and Keralites elsewhere in the world is something that we can truly draw inspiration from, and I'm sure we can create more and more such success stories right from here. And one thing I'd like to add to what Vinay said, entrepreneurship is certainly a lonely journey. And most of entrepreneurial success stories that you would hear, especially in a country like India, are despite the government, not because of the government. They're mostly despite the government. What I would like to urge all of you is, of course, governments have to help you, governments have to support you, governments have to stand by you. And I'm sure even the government here is doing its best in terms of just changing its approach, in terms of reorienting itself, in terms of connecting with you and working with you more closely. But without having to wait for the government, I think you should start working with each other, start building stories, start building fabulous successes, and start showcasing them more. TiE Kerala, I'm sure, has done a great job over the years in terms of building a brilliant network, but I think a lot more can be accomplished by way of drawing in inspiration from other parts of India, as also other parts of the world as well. And as I promised, whatever little we can do as a fan of Kerala, as an admirer of Kerala, whatever little we can do as outsiders who can bring in probably some fresh perspective, we will do. And as I was promising to Murali and Anisha just a while ago, if the TiE Global Summit does come here, I will do everything to evangelize and to support the event in my... రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన మొదలై 3 అంచెలుగా నిర్వహిస్తామని మంత్రి తుమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆఖరుగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020లో సాగునీటి సంఘాలు రద్దు చేసిందని తెలిపారు. సాగునీటి సంఘాలను రద్దు చేయడం అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమేనని అభిప్రాయపడ్డారు. సాగునీటి సంఘాలలో రైతుల భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. దీంతో వారి పర్యవేక్షణ జవాబుదారీతనం ఉంటుందన్నారు. అందుకే సాగునీటి సంఘాల రైతులకు అత్యంత మేలు చేస్తామని అభిప్రాయపడ్డారు. ఏదైతే ఉందో దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, పర్యవేక్షణ ఉంటుంది,
జవాబుదారీతనం ఉంటుంది. అందుకే సాగునీటి సంఘాలు రైతులకు అత్యంత మేలు జరుగుతాయని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆ యొక్క 11 సీట్లు ఘోర పరాభవం, ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చాయని అంటే రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ సాగునీటి సంఘాలని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సాగునీటి సంఘాలకు సంబంధించి మరి వివిధ శాఖలతోటి అందరితోటి కూడా కసరత్తు చేసి ఏదైతే రేపు డిసెంబర్ 14వ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎన్నికలు కూడా 3 అంచెల విధానగా ఏదైతే డిసెంబర్ 14న మరి డబ్ల్యూఏ నీటి సంఘం టీసీ, అదేవిధంగా ఆ నీటి సంఘం అధ్యక్ష, అదేవిధంగా ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. రెండవ విడతగా మరి ఏదైతే మరి సెకండ్ విడత, అదేవిధంగా థర్డ్ విడత, 3 విడతలుగా మరి వాటరు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ రెండవ విడతగా, ప్రాజెక్ట్ కమిటీ 3వ విడతగా ఇట్లా ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో అది డిసెంబర్ 14వ తేదీ నుంచి మరి యొక్క సాగునీటి సంఘ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మరి ఆయన ఆదేశాలు, ఒక్కసారి వరద వస్తే మళ్ళీ 2-3 సంవత్సరాలు కొరువు రానిటువంటి విధంగా ఆ యొక్క వరద నీటిని వడిసి పట్టి మనం నిల్వ చేసుకోవాలి, ప్రతి ఆఖరి ఎకరానికి కూడా సాగునీరు అందించేటువంటి విధంగా మనం చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆయన ఆలోచనలోకి అనుగుణంగానే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం, ఎక్కడ కూడా ఏ కెనాల్ మీద కానీ, ఏ డ్రైన్స్ మీద కానీ, ఏ రిజర్వాయర్ దగ్గర కానీ ఒక్క తట్ట మట్టి 5 సంవత్సరాల్లో తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ మాట్లాడుంచి ఇక నుంచి షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆయన కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ టీజీపీఎస్సీపై పూర్తి స్థాయిలో అభ్యర్థులు తిరిగి విశ్వాసం పెంచేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఐఏఎస్ కావడం తన కళ అని తెలిపారు. ఎంతో కష్టపడి పబ్లిక్ సర్వెంట్ గా మారిన తాను నిరుద్యోగ అభ్యర్థుల కోసం 3.5 ఏళ్ల సర్వీస్ ని వదులుకొని టీజీపీఎస్సీ బాధ్యతలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తప్పులు చేసిన వారు ఎవరైనా కమిషన్ లో ఉంటే తప్పుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. అనే ఒక ప్రగాఢ విశ్వాసం ఉండేది. ఆ ప్రగాఢ విశ్వాసాన్ని అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీస్ పూర్తి స్థాయిలో నిర్వర్తించినందుకే నాలాంటి వారు కూడా ఎలాంటి పరిచయాలు లేకుండా కేవలం ప్రతిభ మీద ఆధారపడి ఉన్న వ్యక్తులకు కూడా ఐఏఎస్ స్థాయిలో నేషనల్ లెవెల్లో 15th ర్యాంక్తో రాగలిగాను. కాబట్టి అదే ప్రగాఢమైన విశ్వాసాన్ని ఇప్పుడు ఉద్యోగ అభ్యర్థులందరికీ కూడా, జాబ్ సీకర్స్ అందరికి కూడా, కాలేజెస్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఐ వాంట్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్ బ్యాక్. ఒక పూర్తి స్థాయి నమ్మకాన్ని కల్పించడమే నా ప్రధానమైన ఫస్ట్ టాస్క్. అది నంబర్ 1 ఈజ్ టు రిస్టోర్ ది కంప్లీట్ కాన్ఫిడెన్స్, సంపూర్ణ విశ్వాసాన్ని ఉద్యోగ అభ్యర్థులకి ఇవ్వడం నంబర్ 1. నంబర్ 2, ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దాన్ని కాస్త స్పీడప్ చేయడం. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ సంవత్సరాల కొద్ది జరుగుతుందనే పరిస్థితి నుండి అది టెన్షన్గా అనుకున్నట్లుగా జరుగుతుంది. ఈ రోజు అంటే అది అదే రోజు ఉంటుంది, ప్రతిదానికి మనకి పోస్ట్పోన్లు అవుతాయి, లేక ఎప్పుడు అవుతుందో తెలీదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో తెలీదు, ఇలాంటి కన్ఫ్యూజన్ ఎవరైనా మైండ్లో ఉంటే అది పూర్తి స్థాయిలో వాళ్ళు అది ఆ కన్ఫ్యూజన్ తీసేసుకోవాలి. సో హ్యావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇన్ ది సిస్టమ్ అండ్ హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ దట్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ యాజ్ పర్ ది షెడ్యూల్. అంటే ప్రణాళికాబద్ధంగా ఏదైతే ముందు చెప్తారో దాని ప్రకారమే జరుగుతుంది తప్ప మన
ఇష్టాయిష్టాలను బట్టి ఎగ్జామ్స్ అనేది జరగదు. అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక ముందు నుండే ఒక అవగాహన వాళ్ళతో రెగ్యులర్గా ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఒక అవగాహన ముందు నుండే ఒక అవుట్ రీచ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ కమ్యూనికేషన్. అంటే ఒక పసిబిడ్డని తల్లిదండ్రులు ఒక బాగా ఎంజాయ్ చేయాలని గాల్లోకి వేసినప్పుడు ఆ పసిబిడ్డకు ఒక నమ్మకం ఉంటుంది, తను కింద పడకుండా అమ్మ నాన్న పట్టుకుంటారని ఒక నమ్మకం ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. నన్ను ఎవరు పట్టుకోకపోతే ఏమవుతుందో భయం ఉందనుకోండి, ఏడుపు వస్తుంది. అట్లాగే ఎగ్జామ్ రాయడం అనేది ఒక హాయిగా రాసే ఎగ్జామ్ లాగా ఉండాలి తప్ప భయం కొద్దీ ఎప్పుడేమవుతుందనే ఒక అవిశ్వాసం వల్ల వచ్చే అవన్నీ కూడా ఉద్యోగ అభ్యర్థులు మొత్తం వాటిని పక్కన పెట్టాల్సిందిగా కోరుతున్నాను. నాకుండే సౌలభ్యం ఏంటంటే నేను 90s సెలెక్ట్ అయినప్పుడు ఆ కాలంలో ఉన్న వాళ్ళ పిల్లలే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. 90s ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల ఆ పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ తల్లిదండ్రులందరూ కూడా నేను ఎవరో తెలుసు, చాలా ఇంట్లో. పుష్ప 2 సినిమా రిలీజ్ ముందు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ సంధ్యా థియేటర్లో అభిమానులు షో వేశారు. ఇందుకు తండోపతండాలుగా ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే పెద్ద ఎత్తున తోపులాట జరగడం, కొందరు గాయపడడం, ఒకరు చనిపోవడం జరిగింది. దీనిపై రేవతి భర్త భాస్కర్ మీడియా ముందుకు వచ్చాడు. మా బాబు శ్రీజ అల్లు అర్జున్ ఫ్యాన్, వాడి కోసమే మేము కుటుంబంతో సినిమాకి వచ్చాం. అందరూ మా బాబుని పుష్ప అని పిలుస్తారు. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మామూలుగా ఉండే ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది, తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ ఒక్కసారిగా అభిమానులు పోటెత్తడంతో మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా. ఇక పోలీసులు సిపిఆర్ చేసినప్పుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నామని బంధువులు పేర్కొన్నారు. అదేవిధంగా బందోబస్తు సరిగా చేయని సంధ్యా థియేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు పెట్టి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదే విధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అల్లు అర్జున్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దౌర్భాగ్యం. ఎందుకంటే ఆయనకు డబ్బుల మీద ధ్యాస ఉంది కానీ ప్రజల మీద ధ్యాస లేదు. మేము బయటనే ఉన్నాము. వదిలేసేయడానికి లోపలికి వెళ్తే అల్లు అర్జున్ అప్పుడే వచ్చాడు. రాగానే ఇట్లా ఒకటేసారి పబ్లిక్ అనేది అంతా జామ్ అయిపోయింది. నేను మా పాప పక్కకున్నాము, మా మిస్టర్ బాబు కొద్దిగా ముందుకెళ్ళారు. ఆ పుషింగ్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను కాల్ చేస్తే ఆ లోపల ఉన్నా అని చెప్పింది. అయితే రష్ ఎక్కుంది కదా, పాప ఉందని నేను బయటనే నిలబడ్డాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ మా పాప ఏడుస్తూ ఉంది. నేను మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి థియేటర్ దగ్గర ఆడితే అప్పుడు అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళని అడిగితే ఇక్కడ అంటే ఒక ఫోన్లో వీడియో చూపిస్తే ఆ వీడియోలో మా బాబాయ్ అంటే మా బాబాయ్ ఇక్కడ అది ఏంటంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ అన్నాడు. అక్కడ తీసుకెళ్ళి వీడియో తీసుకొని తీసుకెళ్ళారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మళ్ళీ చిక్కడపల్లి పిఎస్ అని చిక్కడపల్లి పిఎస్ చేసుకొచ్చారు. దాని తర్వాత ఇంకా ఏమైంది సార్ నాకు భయం అవుతుంది సార్, నాకు మీరు చెప్పండి సార్, నాకు భయం అవుతుంది, నాకు ఏమైంది కరెక్ట్ చెప్పండి సార్ అంటే ఏం లేదు అంతా ఓకే అంటే మా మెసేజ్ కూడా కనిపిస్తుంది సార్. మీ మెసేజ్ మాకు తెలియదు, కొద్దిగా టైం పడుతుంది, ఎంక్వైరీ చేస్తున్నాము అది అన్నారు. సరే అని ఇక్కడ అక్కడ నుంచి ఒక మౌనికా మేడం అని ఇక్కడ మీమ్స్లో ఉన్నారు, మీమ్స్కి వచ్చేసేయండి అని కాల్ చేశారు. ఇమీడియట్ కాల్ చేస్తే ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఇట్లా వెంటిలేటర్ మీద పెట్టి పెట్టారు. ఒక 48 అవర్స్ అయితే తెలుస్తుంది అది ఇది అని ఆ హాస్పిటల్లో మాట్లాడుతుంటే 2 o'clockకి ఆ మేడం పిలిచి ఇట్లా గాంధీలో ఉన్నారు, మేము ఇట్లా ఎక్స్పైర్ అయిపోయారని చెప్పారు. మీ బాబు ఎక్కడ ఉంటారు మీరు? ఇది వరకు చూసిన షాక్లు ఇక ముందు చూడబోనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. 2019 నుంచి 2022 వరకు ఎన్నో సవాళ్లను చూశామన్నారు. శివసేన పార్టీ ఒక్కొక్కటిగా ఉన్నప్పుడుతో కలిసి
పోటీ చేసిన బీజేపీ నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత శివసేనలో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో బీజేపీ కలిసింది. దీంతో షిండే మిగిలిన పూర్తి కాలం సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2022 వరకు జరిగిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో అలాంటి షాకులు ఏమీ ఉండవని ధీమా వ్యక్తం చేశారు. మహాయుతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలే తమను మరోసారి గెలిపించాయన్నారు. मी देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगेन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व सत्सद विवेक बुद्धीने पार पाडेन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्व भाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन. मी देवेंद्र सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తనదైన పంచులతో అభిమానులను ఉత్సాహపరిచారు. కాకినాడ ప్రముఖ ఆభరణాల నూతన షోరూం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాకినాడ తన మామగారి ఊరని చెబుతూ తనదైన స్టైల్లో చలోక్తులు విసిరారు. నటి సంయుక్త మేనన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య ఎంతో సరదాగా ముచ్చటించారు. తమ మామగారి ఊరిలో షోరూం ప్రారంభోత్సవానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమున్నా గుండె బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా, గోదావరి నీళ్ళల్లో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. ఎంత మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి, ఇక్కడికి కాకినాడ పట్టణానికి. మనవరు మా గురుగారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్తపేట వెళ్ళడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి రావడం, కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు మొదటి ఎన్నికలు, నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాం మామగారింటికంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాము 82లో, 45,000 మెజారిటీతో. నాడు బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. ఆ బ్రిటిషర్లకి నోరు తెరక కో కెనడా అని, లేకపోతే రకరకాల పేర్లతో ఒక్కొక్క ఎలాగైతే కాలజ్ఞానం, అప్పుడు బ్రహ్మంగారు కానివ్వండి, నాస్ట్రాడామస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి. వేద పండితులు, ఈ పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడంతా 0 సైజులు ఇవన్నీ పాటిస్తూ, అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడడానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యమేనన్ గారు ఉన్నారు, ఇక్కడ సంయుక్త మేనన్ గారు, సారీ మన సంయుక్త మేనన్ గారు ఉన్నారు. ఏమన్నా ఉన్నారంటే ఉండాలి. ఏంటంటే అదే భలే అయ్యో ఇందుకు వెళ్ళడు, అందులేడు, అందు వెతికినా అందు వెళ్ళడా, ఇక్కడ ఉన్నాను నేను, అడుగు పెట్టానా అంతూ చూస్తాను ఏదైనా.
దేంట్లైనా అన్స్టాపబులే. మనం అనుకున్నారా? ఎవరు ఊహించలా. ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొన్ని హీరోలు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఈయన అసలు రాడేమో దాంట్లో అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా, నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మీకు చెప్పొచ్చి అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది, దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాం. మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడిలో ఉన్న వాళ్ళకే ప్రజలకు చూసే ప్రజలకే కాదు, మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు